హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి సిఏ ఫైనల్లో పీజీబీపీ ఇన్కమ్ దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ గెయిన్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ సిఏ ఫైనల్లో మెయిన్ చాప్టర్ అండ్ మేజర్ మార్క్స్ స్కోరింగ్ చాప్టర్ వచ్చేసి పీజీబీపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీబీపీలో బిజినెస్ అంటే ఏమి, ప్రొఫెషన్ అంటే ఏమి అని చెప్తారు. బిజినెస్ అంటే అక్కడ కంపల్సరీ ఒక ట్రేడ్ కానీ, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్, ఎనీ అడ్వెంచర్ కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ ట్రేడ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అడ్వెంచర్ చేస్తే ఒక ప్రోడక్ట్ అనేది అవుట్కమ్ వచ్చేసి ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది కంపల్సరీ మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషన్ అంటే ఇట్ ఈస్ నాట్ డిఫైన్ ఇన్ ద యాక్ట్లో డిఫైన్ చేయలేరు, బట్ ఇట్ మీన్స్ ఇది ఆక్యుపేషన్ ఆఫ్ రిక్వైరింగ్ సమ్ అంటే ఇక్కడ మనం ఇందులో ఉండాలి అంటే మనకు ఒక డిగ్రీ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఈజ్ ఏ ప్రొఫెషన్, దానికోసం మనం ఏం చదవాలి, సిఏ కోర్స్ని చదవాలి, సిఏ సర్టిఫికేట్ కావాలి, సిఏ డిగ్రీ కావాలి, దట్ ఈస్ ప్రొఫెషన్. ఇక్కడ ప్రొఫెషన్లో కంపల్సరీ ఒక డిగ్రీ అనేది కావాలి. బిజినెస్లో డిగ్రీ అనేది అవసరం లేదు, జస్ట్ మనకి ట్రేడింగ్ చేయడం ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఒక ప్రోడక్ట్ని అవుట్కమ్ బయటికి తీసుకురావడం తెలిస్తే ఇక్కడ మనకి బిజినెస్ అవుతుంది. అది బిజినెస్కి అండ్ ప్రొఫెషన్కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ అవుట్కమ్ అనేది ప్రోడక్ట్ ఏముండదు, జస్ట్ ఓన్లీ ఒక సర్వీస్ అనేది ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి. ఇక్కడ ఫర్ ప్రొఫెషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ద పెయింటర్, స్కల్ప్చర్, ఆథర్, ఆడిటర్, లాయర్, డాక్టర్, ఇట్లాంటి వాళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా షుడ్ క్యారీ ఆన్ ప్రొఫెషన్ బట్ నాట్ బిజినెస్. వాళ్ళకి అది బిజినెస్ కాదు. హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ వెదర్ ద పర్సన్ ఈస్ క్యారింగ్ అనే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ వొకేషన్. సిన్స్ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ అనేది మనకి ఇక్కడ అతను ఏమన్నా చేయని, బిజినెస్ అన్నా చేయని, ప్రొఫెషన్ అన్నా చేయని, ఇంకోటి ఏమన్నా చేయని, మనం ఈ హెడ్లోనే చూపిస్తాం. ఏదైతే ప్రాఫిట్ వస్తుందో మొత్తం ఈ హెడ్లో ట్యాక్స్ చేస్తాం. సో బిజినెస్ నెసరీ మీన్స్ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ ఆఫ్ యాక్టివిటీ. కంటిన్యూస్ జరుగుతుంది అనుకోండి, ఒక రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే వాళ్ళకి బిజినెస్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్కి మనం ఇక్కడ ఏదైనా ఉన్నది ప్రాఫిట్కి మనం ట్యాక్స్ చేస్తామని చెప్పినాం కదా. ప్రాఫిట్ అంటే ఏమి? ప్రాఫిట్ అనేది ఇన్ క్యాష్లో రావచ్చు, కైండ్లో రావచ్చు, క్యాపిటల్ రిసీట్లో రావచ్చు. క్యాపిటల్ రిసీట్ అంటే మనకి పిఎన్ఎల్లో కాకుండా బ్యాలెన్స్ షీట్కి వచ్చే ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు. అట్లాంటి కేసులో క్యాపిటల్ రిసీట్ నాట్ జనరల్లీ టేకెన్ ఇన్ టు అకౌంట్ కంప్యూటింగ్ ప్రాఫిట్. అంటే మనకి పిఎన్ఎల్లో వచ్చినవి మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్కి కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్కి. క్యాపిటల్ రిసీట్స్ మ్యాక్సిమం మనం బ్యాలెన్స్ షీట్కి తీసుకోపోతాం, వాటికి సంబంధించిన డిప్రిషియేషన్ ఏమైనా వస్తాయి పిఎన్ఎల్లో చూపిస్తాం. ఒక అసెట్ నుంచి, క్యాపిటల్ అసెట్ నుంచి మనం రెవెన్యూ ఐటమ్స్, రెవెన్యూ రిసీట్ని తీసుకుంటాము, అది మ్యాక్సిమం. నెక్స్ట్ వాలంటరీ రిసీట్స్లో ఏమంటే ఇక్కడ వాలంటరీ రిసీట్స్ అంటే అతనికి పే చేయాల్సిన అప్లికేషన్ లేదు, నో అప్లికేషన్, బట్ పే చేస్తున్నారు. అట్లా పే చేస్తున్న వాటికి ఏంటంటే మనం ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమంటే ఒక లాయర్ ఉన్నాడు, ఆ లాయర్కి ఒక పర్సన్ అమౌంట్ పే చేస్తున్నాడు. ఆ పర్సన్ అనే పర్సన్ క్లయింట్ కాదు, అయినప్పటికీ పే చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లాయర్ చెప్పేదానికి అతను బెనిఫిట్ పొందినాడు అనుకోండి. అట్లాంటి కేసులో ఆ లాయర్ ఇన్కమ్ అనేది మనం కంపల్సరీ ఇన్కమ్గా చూపించాలి, ప్రొఫెషనల్ ఇన్కమ్లో చూపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళ యూట్యూబ్లో ఈ కొన్ని పాయింట్స్ చెప్తుంటారు, కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తుంటారు. అట్లా లాయర్ ఏమన్నా చెప్తున్నారు అనుకోండి, అట్లా చెప్పే దానిలో అతని క్లయింట్ కానప్పటికీ అతను బెనిఫిట్ అయినాడని అతనే వాలంటరీగా ఏదైనా అమౌంట్ ఇస్తే అది కూడా ఇన్కమ్గా చూపించాల్సిందే ఆ పర్సన్. వాలంటరీ రిసీట్స్ వచ్చినా మనం త్రూ కంటిన్యూస్ ప్రాసెసింగ్లో చేస్తున్నప్పుడు వచ్చిన ఇన్కమ్ కానీ అవన్నీ బిజినెస్లో చూపించుకొని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అప్లికేషన్ ఆఫ్ గెయిన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ ఇమ్మెటీరియల్. అంటే మనకు వచ్చే ఇన్కమ్ అనేది కంటిన్యూస్గా మనం ఇయర్ మొత్తం రన్ చేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ కొన్ని డేస్ రన్ చేసినా అది ఇన్కమ్ కిందకే వస్తుంది, బిజినెస్ ఇన్కమ్ కిందకే వస్తుంది. నెక్స్ట్ లీగలిటీ ఆఫ్ ఇన్కమ్. ఇల్లీగల్ ఆఫ్ బిజినెస్, ప్రొఫెషన్, వొకేషన్ ఏవైతే ఉంటావో డస్ నాట్ ఎగ్జామ్ట్ ఇట్స్ ప్రాఫిట్ ఫ్రమ్ ట్యాక్స్. సో ఏదైతే మనం ఇల్లీగల్గా చేస్తామో ప్రొఫెషన్ కానీ, బిజినెస్ కానీ అట్లాంటివి ఏమి ఎగ్జామ్ట్ అనేది ఏం చేయరు. అండ్ ద రెవెన్యూ ఇస్ నాట్ కన్సర్న్ ఇన్ ద ఇల్లీగలిటీ ఆఫ్ ద ఇన్కమ్ ఆర్ ఇట్స్ సోర్స్. నెక్స్ట్ మనం మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ చూద్దాం. సెక్షన్ 144 ఏం చెప్తారంటే ఏదైతే మనం ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్కి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చేయాలి కాబట్టి అకౌంట్స్ కోసం ఎయిదర్ క్యాష్ మెథడ్ అన్నా కానీ ఆర్ మర్కంటైల్ మెథడ్ అన్నా కానీ ఈ మెథడ్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ మెథడ్ అంటే మీకు ఎప్పుడైతే క్యాష్ రిసీవ్ చేసుకుంటారో అప్పుడే మనం బుక్ చేసుకోవడం బుక్స్లో. అండ్ మర్కంటైల్ మెథడ్ అంటే బేస్డ్ ఆన్
రూల్స్ అక్రూవల్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వడం అట్లాంటి రూల్స్ ఉంటాయి కదా, అట్లాంటి రూల్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మీకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఆర్ మీరు ఏమన్నా ఒక మెథడ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మర్కంటైల్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఐసిడిఎస్ ని కూడా ఫాలో కావాల్సి వస్తుంది. అది నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ 145B అని చెప్తాను. అంటే సర్టెన్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఇట్లనే మనం ట్యాక్స్ చేయాలి. అంటే ఏ ఇన్కమ్స్ ఉన్నప్పుడు ఎట్లా ట్యాక్స్ చేయాలి అంటే ఇన్కమ్ రిసీవ్డ్ బై అన్ అసెసీ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్స్ ఏమైనా ఉంటాయి, కాంపెన్సేషన్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటి కేసులో అది కంపల్సరీ రిసీవ్ చేసుకున్నప్పుడే. ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో కాంపెన్సేషన్స్ వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ అనుకోండి కాంపెన్సేషన్ ఇస్తా అంటారు. ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, ఆ గవర్నమెంట్ మళ్ళీ ఇవ్వకపోవచ్చు. మళ్ళీ ఆ ఇంకో ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇచ్చింది అనుకోండి, మనం ఫస్ట్ ఇస్తా అన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, మన నేమ్ వచ్చిందానికి మనకి ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ ఇన్కమ్ చూపిస్తాము, ట్యాక్స్ పే చేస్తాము అండ్ ఇన్కమ్ రాదు. సో ఇట్లాంటి కేసులో కాంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నావో ఆ ఇన్కమ్స్ ఎప్పుడైతే మీరు రిసీవ్ చేసుకుంటారో వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ అప్పుడు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో రిసీవ్ చేసుకున్న ఇయర్ ని మీరు చూపించాలి. నెక్స్ట్ ఎస్కలేషన్ క్లాస్ క్లైమ్ ఫర్ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్ ఇన్ ద కాంట్రాక్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ షెల్ బి డీమ్డ్ టు బి ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ రీజనబుల్లీ అసర్టైన్. అంటే మనకి ఎస్కలేషన్ క్లాస్ లో ఏమైనా చేంజెస్ జరిగితే ఆ చేంజెస్ కి మంచి అమౌంట్ వస్తుంది అని మనకి క్లారిటీగా ఉందనుకోండి, ఆ ఇయర్ లో మనం చూపించుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా, హౌస్ కన్స్ట్రక్షన్ కి ఒక 10 lakhs మాట్లాడుకున్నాక వాళ్ళు కొంచెం చేంజెస్ చెప్పడం వల్ల కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది. నేను కాంట్రాక్టర్ అని కాబట్టి 10 lakhs కి ఎస్టిమేషన్ వేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక 15 lakhs అవుతుంది. 15 lakhs అంటే ఎక్కువ అవుతుంది అండి. 11 lakhs అవుతుంది. అంటే 1 lakh ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఆ 1 lakh ని నేను బుక్ చేసుకోవాలి ఇన్కమ్ గా బుక్ చేసుకోవాలి అంటే యాక్చువల్ అయితే అది కాంట్రాక్ట్ లో లేదు. బట్ నేను ఏదైతే వాళ్ళు నా కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్ తో మాట్లాడిన కస్టమర్ ఇస్తా అన్నారు, వాళ్ళ దగ్గర నుంచి రీజనబుల్ ఉంది నాకు ఇస్తారని మీకు అనిపించినప్పుడు ఆ ఇన్కమ్ ని మీరు తీసుకోవాలి. ఒకవేళ ఇయ్యరు అంటే 1 lakh ఎక్సెస్ ఎట్లయితే సార్ మేము మాట్లాడుకునే 10 lakhs కదా, మీరు 10 lakhs లో అడ్జస్ట్ చేయండి అని అనుకోండి, అట్లాంటి కేసులో మీరు చూపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 224 అసిస్టెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్సిడీస్, గ్రాంట్, క్యాష్ ఇన్సెంటివ్, డ్యూటీ డ్రాబ్యాక్స్, వేవర్ ఆర్ కన్సెషన్స్, రీఇంబర్స్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాట్ ఎవర్ ఏమైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎనీ లోకల్ అథారిటీ, బాడీ, కార్పొరేట్ ఇట్లాంటివి ఏమైనా ఉందని ఏ ఇయర్ లో అయితే మీకు ఇచ్చిందో విచ్ ఈస్ రిసీవ్డ్ నాట్ చార్జబుల్. మీరు ఇంతకుముందు ఇస్తా అన్నప్పుడు చూపించకుంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు చూపించాలి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ వేవర్స్ చేస్తుంటది, కొన్నిటిని కన్సెషన్స్ ఇస్తుంటది, రీఇంబర్స్మెంట్ ఇస్తుంటది, ఇట్లాంటి కేసు అనమాట. సో ఈ 3 కేసులు ఎప్పుడైతే ఫస్ట్ రిసీవ్ చేసుకుంటామో ఆ ఇయర్ లో చూపించాలి. ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్న ఇయర్ అంతకుముందు వస్తుందన్న ఇయర్ లో మీరు చూపించకుంటే రిసీవ్డ్ ఇయర్ లో చూపించాలి. ఇక్కడ రీజనబుల్ ఉన్నప్పుడు మీకు వస్తుందని ఆ ఇయర్ లో చూపించాలి. అది 3 ఇన్కమ్ కి సంబంధించి రిమైనింగ్ మీరు ఒక మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మర్కెంటైల్ కానీ క్యాష్ కానీ. అండ్ 145(2) ఏం చెప్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ కు ఒక పవర్ ఉంది అండ్ అఫీషియల్ గెజెట్ లో ఫ్రమ్ టైమ్ టు టైం కొన్ని ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అని ప్రొవైడ్ చేసింది. అంటే కొన్ని క్లాస్ ఆఫ్ పర్సన్స్ కి ఎన్ని క్లాస్ ఆఫ్ ఇన్కమ్ కి వాటిలో ఈ అప్లికబుల్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 17-18 ఎవరికి అప్లికబుల్ అంటే ఎవరైతే అసెసీస్ ఉంటారో, ఆల్ అసెసీస్ ఎవరైతే ట్యాక్స్ ఆడిట్ కేసెస్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మర్కెంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళు ఈ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ని కూడా ఫాలో కావాలి. ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 17-18 నుంచి. ఇక్కడ ఈ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్స్ లో ఒక 10 డిస్క్లోజర్ చేసినారు. అంటే ఈ 10 డిస్క్లోజర్స్ మీరు కంపల్సరీ చేయాలి. ఎవరైతే ఈ కేటగిరీలో వస్తారో వాళ్ళు యాజ్ పర్ మనం ఈ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ట్యాక్స్ ఆడిట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ ఐసిడిఎస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఈ ఐసిడిఎస్ లో ఏవేవి డిస్క్లోజ్ చేసినాయంటే ఐసిడిఎస్ 1 అకౌంటింగ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతుంది. ప్రిన్సిపల్స్ వచ్చిన తర్వాత ఐసిడిఎస్ 2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ వచ్చాయి. మనకి ఇన్వెంటరీ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో ఐసిడిఎస్ 3 వచ్చేసి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతుంది. వన్స్ కాంట్రాక్షన్ వచ్చినామంటే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఐసిడిఎస్ 4 వచ్చేసి రెవెన్యూ రికగ్నిషన్ గురించి మాట్లాడుతుంది. మన దగ్గర అమౌంట్ ఉందంటే మనం ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఐసిడిఎస్ 5 వచ్చేసి టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్. అండ్ మనకి ఇన్కమ్ ఇంకా ఎక్కువ ఉంది,
ఫిక్స్డ్ అసెట్స్ కూడా పర్చేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇంకా అవుట్ సైడ్ ఇండియాలో కూడా చేయాలనే ఇంటెన్షన్ వస్తుంది. అట్లాంటి కేసులో ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్, దట్ ఈస్ ICDS 6 డీల్ చేస్తుంది. అండ్ మనం ఇండియాలో అవుట్ సైడ్ ఇండియాలో బోత్ గా మనం చేస్తున్నాం అంటే గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ గవర్నమెంట్ గ్రాంట్స్ ICDS 7 డిస్క్లోజ్ చేస్తుంది. వన్స్ మనకి గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వచ్చినాయి అనుకోండి, మనం ఓన్లీ గవర్నమెంట్ నుంచే కాదు మన ఓన్ సోర్స్ ని చూసుకుంటాం. ఓన్ సోర్స్ అంటే ఏముంటాయి, ఈక్విటీ కానీ డెట్ కానీ పోతాం. దట్ ఈస్ సెక్యూరిటీస్ కి సంబంధించి ICDS 8 డిస్కస్ చేస్తుంది. ఒకవేళ మనం నార్మల్ కంపెనీ అనుకోండి, రిజిస్టర్ కంపెనీ కాదు, ఈ సెబీలో కానీ NSE BSEలో కానీ, అట్లాంటి కేసులో మనం ఏం చేస్తాం, బారోయింగ్స్ కి పోతాం. బారోయింగ్ కాస్ట్ ICDS 9 డిస్క్లోజ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఈ సెక్యూరిటీస్ కానీ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ బారోయింగ్స్ కానీ పోయినాం అనుకోండి, మనం ఒకవేళ అమౌంట్స్ పే చేయలేకపోయినాము, మనకి లైబిలిటీ వస్తుంది, పేమెంట్ చేయాల్సి వచ్చేది. అట్లాంటి కేసులో మనం ప్రొవిజన్ ని మెయింటైన్ చేయాలి. ఇన్ని ట్రాన్సాక్షన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము ఈ టాంజిబుల్ కానీ ఫారిన్ వాళ్ళకి కానీ. ఇట్లాంటి కేసులో ఫారిన్ వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారో అని మీకు అనిపించినప్పుడు కంటింజెంట్ లైబిలిటీ అసెట్స్ లైబిలిటీ కానీ కంటింజెంట్ అసెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని రికగ్నిషన్ చేయడానికి ICDS 10. సో ఈ ICDS 10 ఏవైతే ఉన్నావో ఆ ICDS 10 ని మీరు డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ, ఎవరైతే మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతుంటారో. ఇక్కడ అదే చెప్తాది, అప్లికబిలిటీ ఆల్ నోటిఫైడ్ అన్నిటికీ ఎవరైతే PGBP ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ సోర్స్ ఉంటారో అండ్ నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్. మీరు ఈ ICDS ప్రకారం బుక్స్ ఏం మెయింటైన్ చేయము. ఒకవేళ ICDS అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మీకు ఏమైనా ప్రొవిజన్స్ కొంచెం డిఫరెంట్ అనిపించినాం అనుకోండి, అట్లాంటి కేసులో మీరు ఏం చేయాలి అంటే కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఇన్ కేస్ ఆఫ్ బిట్వీన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారం పోతుంటే నోటిఫై ICDS ప్రకారం పోతుంటే అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీరు పోవాల్సింది. ఎందుకంటే ఇవి వచ్చినది ఓన్లీ ఒక 10 వచ్చినాయి, ఆ 10 వచ్చి నేనే గ్రేట్ అంటే ఎట్లయితుంది, అట్లా కాదు. మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ద మెయిన్ బేస్ అండ్ ఆ బేస్ ని మనం ఫాలో కావాలి. అండ్ బేస్ ని ఫాలో అవుతూ ఇన్కమ్ కంపిటీషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ లో మనం ఆ ఏవైతే 10 మనం మాట్లాడినామో ఆ 10 గురించి డిస్క్లోజ్ చేయాలి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ నోటిఫై చేసిన ICDS ప్రిన్సిపల్స్ లో అన్నిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ICDS 1 అకౌంటింగ్ పాలసీస్ ఏమని చెప్తాది, ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొన్ని పాలసీస్ ని మెయింటైన్ చేయాలి కదా, ఆ పాలసీస్ గురించి. ఫస్ట్ ICDS డీల్ విత్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ వైల్ ఇట్ రికగ్నైజ్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ మనకి ఏమున్నాయంటే 3 ఉన్నాయి. గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూవల్. మన CA ఫైనల్ లో కూడా ఇవన్నీ అప్లికబుల్స్. గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూవల్. మనం కన్సిస్టెన్సీగా ఉండాలి అండ్ గోయింగ్ కన్సెంట్ గా ఫాలో కావాలి. అండ్ ఇక్కడ ఇట్ డస్ నాట్ రికగ్నైజ్ మెటీరియాలిటీ, అంటే మెటీరియాలిటీ అనేది కాన్సెప్ట్ ఏం లేదు, ప్రుడెన్స్ కాన్సెప్ట్ అనేది ఏం లేదు ఇక్కడ ICDS లో. బట్ మన నార్మల్ ట్యాక్స్ కేసులో ఉంది. మెటీరియాలిటీ చూసాము, ప్రుడెన్స్ ప్రిన్సిపల్స్ చూసాము, అది మన నార్మల్ కేసులో నార్మల్ స్టాండర్డ్స్ లో. ఇక్కడ ట్రీట్మెంట్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్ చూసుకుంటుంది, నాట్ బై మెరీలీ లీగల్. అంటే ఈ లీగల్ పర్సన్ ఉన్నప్పటికీ సబ్స్టాన్స్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని బేస్ చేసుకుంటుంది. అట్లాంటి కేసు ఇది అకౌంటింగ్ ప్రిన్సిపల్ మెయింటైన్ చేసేది. ఇక్కడ మార్క్ టు మార్క్ లాస్ ని అండ్ ఎక్స్పెక్టెడ్ లాస్ ని ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అన్లెస్ రికగ్నిషన్ ఆఫ్ సచ్ లాస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ అదర్ ICDS. అంటే వేరే ICDS లో ఉందనుకోండి, అంటే ఇప్పుడు మనకి 10 ICDS చెప్పినారు, 10 లో అకౌంటింగ్ ప్రిన్సిపల్ పక్కన పెడితే రిమైనింగ్ 9 ఉంటాయి. ఆ 9 లో ఎక్కడైనా రికగ్నైజ్ చేయాలి అని చెప్తే అక్కడ రికగ్నైజ్ చేస్తాము. అంతేకాని ఏ ICDS లో చెప్పకుంటే మనం మార్కెట్ లాస్ ని డిస్క్లోజ్ చేయము, నార్మల్ గానే డిస్క్లోజ్ చేస్తాం. దట్ ఈస్ కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈస్ లోయర్, అట్లా ఉంటుంది కదా. ఈ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో అట్లానే డిస్క్లోజ్ చేస్తాం. ఒకవేళ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో లాస్ ని బుక్ చేయాలని చెప్పినా అంటే ICDS లో అప్పుడు బుక్ చేస్తాం. ఇప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ICDS 2 ఇన్వెంటరీ హ్యాస్ బీన్ డిఫైన్డ్ టు మీన్ అసెట్ హెల్డ్ కావాలి. హెల్డ్ ఎట్లా కావాలి, సేల్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ సచ్ సేల్. అంటే మన రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో సేల్ చేయడానికి పెట్టిన ప్రోడక్ట్ అయినా ఇవ్వచ్చు, ఆర్ మనమే ఒక ప్రాసెసింగ్ చేసి ప్రొడక్షన్ చేసి సేల్ కోసం పెట్టిన ఐటమ్ అన్నా కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ ఆర్ సప్లైస్ టు బి కన్జ్యూమ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ద రెండరింగ్ ఆఫ్ సర్వీస్. మనం ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం మెటీరియల్స్ ఆర్ సప్లైస్ ఏమైనా కన్జ్యూమ్షన్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, అట్లాంటివన్నీ మనకి ఇన్వెంటరీ ఐటమ్స్ అవుతాయి. ఇట్లాంటివి ఏమంటే టూల్స్, కన్స్ట్రక్షన్ వాళ్ళకి టూల్స్ కి సంబంధించి అండ్ సేల్ ఆఫ్ ఆర్డినరీ ప్రోడక్ట్లు ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా సేల్ చేస్తుంటే, ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనమే ఏమైనా ప్రిపేర్ చేస్తుంటే, అట్లాంటి కేసు ఉన్నప్పుడు
ఇక్కడ ICDS లో రిక్వైర్స్ ఇన్వెంటరీ టు బి వాల్యూడ్ అట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఇక్కడ మన రెగ్యులర్ దానిలో కూడా కాస్ట్ ఆర్ ఎన్ఆర్వీనే చెప్తాము. ఒకవేళ ఇక్కడ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి కాకుండా వేరేది ఏమన్నా వచ్చింది అనుకోండి, అప్పుడు కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుంది కదా. కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయినప్పుడు మీరు నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారమే ఫాలో కావాలి, దట్ ఈస్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. నార్మల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారమే పోతాము. నెక్స్ట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాము. దిస్ ICDS రిక్వైర్ డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అడాప్టెడ్ ఇన్ మెజరింగ్ ఇన్వెంటరీ. అంటే కాస్ట్ ఫార్ములా ఏముంటుంది, కాస్ట్ ఫార్ములాస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఫార్ములాస్ ఉంటాయి. FIFO, LIFO, వెయిటెడ్ అట్లా కేసెస్ ఉంటాయి కదా. అండ్ టోటల్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్ అప్రాప్రియేట్ టు ద పర్సన్స్. అంటే ఏవైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి ఏ మెథడ్ని వాడుతున్నారో ఆ మెథడ్ని. నెక్స్ట్ ICDS 3 దట్ ఈస్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ లో ఏం చెప్తారంటే ఈ డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఏవైతే ఉంటావో ఆఫ్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన స్టాండర్డ్ ఇది. ఇక్కడ రికగ్నిషన్ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ యూజ్ చేసాము. POCM ఇది రికగ్నైజ్డ్. మనం రెగ్యులర్ దానిలో కూడా POCM యూజ్ చేసాము ఫర్ కాంట్రాక్ట్ స్కీమ్ అండ్ కాస్ట్ అసోసియేటెడ్. అంటే కాస్ట్ ఇంత అయింది, ఇన్కమ్ రెవెన్యూ ఇంత అయింది, పర్సెంటేజ్ ప్రకారం మనం ఇన్కమ్ ని రికగ్నైజ్ చేస్తాం ఎప్పుడైతే మనకి అమౌంట్ రానప్పుడు. ఇక్కడ హౌఎవర్ కాంట్రాక్ట్ రెవెన్యూ కాంట్రాక్ట్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ని బేస్ చేసుకుంటుంది విచ్ కమెన్స్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 31/3/2026 but not completed by the said date can be recognized based on method రెగ్యులర్ గా ఏదైతే ఫాలో అవుతుంటారో అంటే బిఫోర్ ICDS రాకముందు ఎట్లయితే ఫాలో అవుతున్నారో అది అట్లనే ఫాలో కావాలి ఇప్పుడు ఏవైతే కమెన్స్మెంట్ అవుతుంటారో. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వాళ్ళు అప్పుడే అగ్రిమెంట్ రాసుకుంటారు కాబట్టి అగ్రిమెంట్ మళ్ళీ ఈ ICDS కోసం చేంజ్ చేయాల్సినది రాదు. ఒకవేళ ICDS వచ్చిన తర్వాత మనం కాంట్రాక్ట్ ఎంటర్ అవుతుంటే ICDS ని చూసుకుంటాము. ICDS రాకముందే వాళ్ళు కాంట్రాక్ట్ లో ఎంటర్ అయినారు, మిడిల్ లో ఉన్నారు, ఇంకో 5 years ఉంది. అట్లాంటి కేసులో మీ ఓల్డ్ ఏ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ ని మీరు ఫాలో కావాలి. నెక్స్ట్ ఈ ICDS లో లైక్ అమౌంట్ ఆఫ్ కాంట్రాక్ట్, రెవెన్యూ రికగ్నిషన్ యాజ్ రెవెన్యూ ఇన్ ద పీరియడ్ అండ్ మెథడ్ యూజ్ ఆఫ్ డిటర్మినేషన్ ఇవన్నీ డిస్క్లోజ్ చేయాలి. ఇది డిస్క్లోజర్ రిక్వైర్మెంట్. ఈ ICDS అంటే మొత్తం డిస్క్లోజర్స్ ఏవి డిస్క్లోజ్ చేయాలి, ఏ దానిలో ICDS రెవెన్యూ ఇన్వెంటరీలో ఏవి డిస్క్లోజ్ చేయాలి అని చెప్తుంది. ఇన్వెంటరీలో మనకి ఏం చెప్పినారు, ఏ మెథడ్ ని యూజ్ చేస్తున్నారు, కాస్ట్ ఫార్ములా అది ఇన్క్లూడ్ చేయమన్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ లో ఏ మెథడ్ ని యూజ్ చేస్తున్నారు, స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎంత వరకు వచ్చింది, ఈ పీరియడ్ కి రెవెన్యూ ఎంత, కాంట్రాక్ట్ అమౌంట్ అవి డిస్క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ ICDS 4 రెవెన్యూ రికగ్నిషన్ arising in the course of ordinary activities of పర్సన్స్. ఆర్డినరీ యాక్టివిటీలో మీకు ఏవైతే వస్తావో, ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏవి, మీరు ప్రొవైడ్ చేసే సేల్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ కావచ్చు, యూజ్ అదర్ పర్సన్స్ రిసోర్సెస్, ఈల్డ్, ఇంట్రెస్ట్, రాయల్టీ ఆర్ డివిడెండ్స్ ఇవన్నా రాని మీకు ఇన్కమ్ ఆ రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ రెవెన్యూని ఎట్లా రికగ్నైజేషన్ చేస్తున్నారో అండ్ ఇట్ డస్ నాట్ హౌఎవర్ డీల్ విత్ ద ఆస్పెక్ట్ ఆఫ్ రెవెన్యూ. ఇది మనకి ICDS అనేది ఎట్లా డీల్ చేయాలి, రెవెన్యూ రికగ్నిషన్స్ అవన్నీ ఏం చెప్పదు. రెవెన్యూ ఇన్ గ్రాస్ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్, రిసీవబుల్స్ ఆర్ అదర్ కన్సిడరేషన్ అరైజింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో మీరు రన్ చేస్తుంటే ఈ రెవెన్యూస్ మీకు వస్తుంటే ఈ రెవెన్యూ ఎట్లయినా రావచ్చు, గూడ్స్ ని సేల్ చేసి కానీ, ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేసి కానీ, వేరే వాళ్ళ అసెట్ ని యూజ్ చేసి మీరు ఇంట్రెస్ట్, రాయల్టీస్, డివిడెండ్స్ రిసీవ్ చేసుకున్న, ఎనీ ఏజెన్సీ రిలేషన్షిప్ ఉన్న, ఎనీ కమిషన్ వస్తున్నా అండ్ నాట్ గ్రాస్ ఇన్ఫ్లో. ఇక్కడ ఇంకోటి ఏమంటే మనం సేల్ ఆఫ్ గూడ్స్ చేస్తాం, మనకి రెగ్యులర్ లో సేల్ ఆఫ్ గూడ్స్ చేసినప్పుడు సేల్ చేసినామంటే వెంటనే రికగ్నిషన్ చేయాలి. బట్ ఈ ICDS రెవెన్యూ రికగ్నిషన్ లో మీకు రీజనబుల్ సర్టెనిటీ ఉంటేనే, అంటే అల్టిమేట్ కలెక్షన్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేయాలి ఇందులో సేల్ ఆఫ్ గూడ్స్ లో. నెక్స్ట్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ సర్వీస్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి స్ట్రైట్ లైన్ బేసిస్ లో యూజ్ చేసుకోవాలి. అంటే పర్సెంటేజ్ ఎంతవరకు కంప్లీట్ అయింది సర్వీస్ అనేది చూసుకొని, అండ్ రెవెన్యూ రికగ్నిషన్ వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ మెథడ్ స్పెసిఫిక్ పీరియడ్ వరకు ఎంత అనేది చూసుకొని ఫిల్ చేస్తాము. అండ్ ఈ రెవెన్యూ కాంట్రాక్ట్ సర్వీస్ కాంట్రాక్ట్ లో వచ్చేసి డ్యూరేషన్ అనేది నాట్ మోర్ దెన్ 90 days ఉండాలి టు రికగ్నైజ్ విన్ ద రెండరింగ్ ఆఫ్ సర్వీస్. ఎప్పుడైతే మీరు కాంట్రాక్ట్ కంప్లీట్ అవుతుందో ఆర్ సబ్స్టాన్షియల్లీ కంప్లీటెడ్ ఉందో అట్లాంటి కేసులో ఒక నాట్ మోర్ దెన్ 90 days ఉన్నప్పుడు అది చూపించుకోవడం వస్తుంది. నెక్స్ట్ ఈ టాంజబుల్ ఇవన్నీ మనం డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఏవేవి డిస్క్లోజ్ చేయాలి అనేది చెప్తారు. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ రికగ్నైజ్ యాజ్ రెవెన్యూ డూయింగ్ ప్రీవియస్ లో ఏవేవి సర్వీసెస్ ట్రాన్సాక్షన్స్ గా రికగ్నైజ్ చేస్తున్నాము, మెథడ్ ఏది యూజ్ చేస్తున్నాము, ఎంత పర్సెంటేజ్ అయింది, ఎంత ప్రోగ్రెస్ లో ఉంది, అండ్ రిలేటింగ్ టు సర్వీస్
నెక్స్ట్ టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్స్ గురించి మాట్లాడితే టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్లో ఏమేమి వస్తాయంటే అసెట్ ల్యాండ్ అయినా కావచ్చు, బిల్డింగ్ అయినా కావచ్చు, మిషనరీ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, హెల్డ్ ఇంటెన్షన్ ఆఫ్ బీయింగ్ యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్. పర్పస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రొవైడింగ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ నాట్ హెల్డ్ సేల్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. అంటే ఆ అసెట్ని మీరు రెగ్యులర్గా సేల్ చేయడానికి పెట్టలేదు. ఒక అసెట్ని మీరు రెగ్యులర్గా సేల్ చేయడానికి పెడుతుంటే అది టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్ కాదు, అది మీకు ఏమంటారు ఇన్వెంటరీ అవుతుంది, గూడ్స్ అవుతుంది. నెక్స్ట్ ఐసిడిఎస్లో మనం కంపోనెంట్స్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ సచ్ అసెట్స్ని చూసుకుంటాం, వాల్యుయేషన్ చూసుకుంటాం కొన్ని స్పెషల్ కేసెస్లో, అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ తీసుకున్నా అంటే క్యాష్ లేకుంటే అదర్ సెక్యూరిటీస్ తీసుకున్నా అదర్ సెట్ ఉన్నప్పుడు షెల్ బి ఇట్స్ యాక్చువల్లీ కాస్ట్ ఎంత అవుతుందో అంత అమౌంట్ ఫేర్ వాల్యూగా చూసుకుంటాము. ఈ ఫేర్ వాల్యూ మెజర్మెంట్స్ యూజ్ చేసి యాక్చువల్ కాస్ట్ని రికగ్నైజ్ చేస్తాము. నెక్స్ట్ ఐసిడిఎస్లో ఇక్కడ డిప్రిషియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనం రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్లో ఎట్లయితే డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తామో ఈ ఐసిడిఎస్లో కూడా డిప్రిషియేషన్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఐసిడిఎస్ ప్రకారం మనం డిస్క్లోజ్ చేయాల్సిన ఐటమ్స్ ఏమేమి అంటే ఫైనల్గా మనం ఐసిడిఎస్ ప్రకారం డిస్క్లోజే చేయాల్సినది. డిస్క్లోజ్లో ఏమేమి డిస్క్లోజ్ చేయాలి అనేది క్లియర్గా తెలిస్తే చాలు. డిప్రిషియేషన్ ఆఫ్ అసెట్ ఎంత, బ్లాక్ ఆఫ్ అసెట్ ఎంత, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత, యాక్చువల్ కాస్ట్ ఎంత, రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత, అడిషన్స్ ఏం చేసినాం, డిడక్షన్స్ ఏం చేసినాం. ఇది ఇక్కడ డేట్స్ ఎందుకు డిప్రిషియేషన్ అలో చేయడానికి. మనం ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ అడిషన్ టు ఐసిడిఎస్ ప్రకారం కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఐసిడిఎస్ 7 ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్. ఎప్పుడైతే మనం ఫారిన్ ట్రాన్సాక్షన్ డీల్ చేస్తుంటామో ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ వల్ల వచ్చే చేంజెస్కి ఆ ఎఫెక్ట్ని మనం డీల్ చేయాలి కదా. ఆ ఎఫెక్ట్లో ఎంత ఎఫెక్ట్ వచ్చింది, ఎంత లాసెస్ వచ్చినాయి, ఎంత మనకి గెయిన్ వచ్చింది, అవన్నీ మనం ప్రొవైడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లో ఇక్కడ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అన్నప్పుడు మానిటరీ ఐటమ్స్గా డివైడ్ అవుతుంది, నాన్ మానిటరీ ఐటమ్స్గా డివైడ్ అవుతుంది. మానిటరీ నాన్ మానిటరీ రెండిట్లో మనకి ఏ దానిలో అయితే చేంజ్ వచ్చిందో ఇక్కడ మానిటరీ ఐటమ్స్ అనుకోండి, లాస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే టు బి రికగ్నైజ్ యాజ్ ఇన్కమ్ లాస్ట్ డే చూసుకున్నప్పుడు. బట్ నాన్ మానిటరీ ఐటమ్స్లో లాస్ట్ డే వచ్చినా రాకుండా కన్వర్షన్ చేసినప్పుడు షెల్ నాట్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్సెస్. సో మానిటరీ ఐటమ్స్ మాత్రమే గుర్తుకొట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్లో అంటే 31st మార్చ్కి ఒకసారి మళ్ళీ ఆ రోజున్న రేట్స్ చూసుకోవాలి. కంపారిజన్ చేసుకుంటే డిఫరెన్స్ ఏమైనా వస్తే ఇన్కమ్ ఆర్ లాస్ అది రికగ్నైజ్ చేస్తాం. నాన్ మానిటరీ మనం రికగ్నైజేషన్ చేయము. అండ్ లాస్ట్ వీడియో ఫారిన్ మానిటరీ ఐటమ్స్ కన్వర్టెడ్ రిపోర్టింగ్ కరెన్సీ ఆ రోజు ఎంత ఉందో క్లోజింగ్ రేట్కి ఎంత ఉందో ఆ క్లోజింగ్ రేట్ని యూజ్ చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ నాన్ మానిటరీ కేసెస్లో అయితే ఆ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందో ఆ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకుంటాము. అండ్ నాన్ మానిటరీ ఐటమ్స్ ఏమన్నా ఇన్వెంటరీగా ఉంటే ఎన్ఆర్వి వాల్యూ యూజ్ చేస్తాము, డినామినేటెడ్ ఇన్ ఫారిన్ కరెన్సీ. అండ్ ఈ ఎన్ఆర్వి వాల్యూ ఏం చేస్తారంటే యూజింగ్ రేట్ రిపోర్టెడ్ షెల్ బి రిపోర్టెడ్ యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్ దట్ ఎగ్జిస్ట్ వెన్ సచ్ వాల్యూ వాస్ డిటర్మైన్డ్. ఎప్పుడైతే మనం డిటర్మైన్ చేస్తామో ఆ రోజుకి. అండ్ ఇక్కడ ఐసిడిఎస్ కంటైన్స్ ప్రొవిజన్ ఫర్ ఇనీషియల్ రికగ్నిషన్కి ఇవన్నీ డిస్క్లోజ్ చేయాల్సింది. ఇనీషియల్ రికగ్నిషన్ చేసినారు, కన్వర్షన్ ఏం చేసినారు లాస్ట్ డేకి, ప్రొవిజన్స్ ఆఫ్ 43A ప్రకారం ఏవైతే ఉంటావో అవన్నీ మనం యూజ్ చేయాలి. రూల్ 115 కూడా ఫాలో కావాలి. రూల్స్ ప్రకారం యాక్ట్ ప్రకారం 43Aని, రూల్స్ ప్రకారం 115 ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని ఫాలో కావాలి. నెక్స్ట్ ఐసిడిఎస్ 7 గవర్నమెంట్ గ్రాంట్స్ ఏవైతే వస్తావో మనకి గవర్నమెంట్ గ్రాంట్స్కి ఇంకో నేమ్స్ ఏమంటే సబ్సిడీ అనొచ్చు, క్యాష్ ఇన్సెంటివ్స్ అనొచ్చు, డ్యూటీ డ్రాబ్యాక్స్ అనొచ్చు. ఏ నేమ్తో వచ్చినా వాటిని గవర్నమెంట్ గ్రాంట్స్ అంటాం. ఇక్కడ ఐసిడిఎస్ డస్ నాట్ డీల్ విత్ గవర్నమెంట్ అసిస్టెన్స్. దట్ ఈస్ ఇండియాలో మనం గవర్నమెంట్ అసిస్టెన్స్ గురించి డీల్ చేస్తాం. బట్ ఈ ఐసిడిఎస్ అనేది గవర్నమెంట్ అసిస్టెన్స్ గురించి డీల్ చేయదు. ఓన్లీ గవర్నమెంట్ గ్రాంట్స్, గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఇన్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే వాళ్ళు మనకి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో గవర్నమెంట్ గ్రాంట్స్ అండ్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అని చెప్తుంది. ఇండియన్ ఏస్లో చూసుకుంటే ఇక్కడ ఐసిడిఎస్ వాటి గురించి డిస్కస్ చేయదు. అండ్ ఇట్ రిక్వైర్స్ రికగ్నిషన్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది రీజనబుల్ అసరెన్స్.
ఉంటే అండ్ కండిషన్స్ ఏవైతే అటాచ్మెంట్ చేసి ఉంటారు కదా ఆ కండిషన్స్ అన్ని కంప్లై కావాలి, షెల్ కంప్లై, అప్పుడు రిసీవ్ చేసుకుంటారు, అతనికి రిక్వైర్ రికగ్నిషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, రీజనబుల్ అసూరెన్స్ వస్తుంది. అండ్ ఈ గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది షెల్ నాట్ పోస్ట్ పోన్ బియాండ్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ రిసిట్ రికగ్నిషన్. అంటే మనకు వచ్చే టైం ఏదైతే ఉంటుందో ఆ యాక్చువల్ రిసిట్ డేట్ ఈ రోజు ఉందనుకోండి, తర్వాత బుక్ చేస్తా అని మనం చెప్పడానికి లేదు రికగ్నిషన్లో. ICDS requires government grants relatable to depreciable fixed assets to reduce from actual cost WDV. ఏదైతే మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఉన్నప్పుడు